యాకోబు ఏం మారలేదు, యాకోబు బ్రతుకేం మారలేదు, యాకోబులో ఉన్న మోసం మారలేదు, దగ మారలేదు, కపటం మారలేదు, ద్వేషం మారలేదు, మోసం మారలేదు. ఇంకా అన్న చంపడానికి వస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత వస్తున్నాడు కదా. కానీ 20 ఏళ్లకు ముందు ఏం చేశాడో గుర్తుంది ఎవరికి? చెప్పండి, ఎవరికి గుర్తుందండి? మరి గుర్తుండదా? 20 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. యాకోబు తెలిసింది, అమ్మో వచ్చేస్తున్నాడు మీ అన్న 400 మంది తంటే. యాకోబు అనుకున్నాడు, ఖచ్చితంగా మా అన్న వచ్చి నన్ను చంపేస్తాడు. ఏం చేయాలా? వెంటనే పదును పెట్టాడు. చాలా తెలివిగలవాడు కదా. పదును పెట్టి ఒక గుంపు ముందు, మా అన్న వచ్చి వాళ్ళని చంపితే రెండో గుంపు, ఏళ్ళని చంపితే మూడో నేను తప్పుకుంటా. అంటే ఈ ఉద్దేశం ఏంటి? భార్యలు పోయినా, పెద్ద చెప్పండి, పిల్లలు పోయినా నేను మాత్రం బాగుండాలి. కానీ దేవుడు తెలుసా, దాటి 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 ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడికి కావాల్సింది యాకోబు. అది విషయం. అది ద కార్నల్ మైండ్. వింటున్నారా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడంటే యాకోబులో నుంచి ఒక కొత్త మనిషిని దేవుడు బయట తీసుకొస్తున్నాడు. ఇట్స్ న్యూ మ్యాన్, ఇట్స్ బోర్న్. దేవుడు ఒక కొత్త వ్యక్తిని పుట్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం మనకు చాలా అవసరం. అందుకే యాకోబుతో దేవుడు మాట్లాడడానికి దేవుడికి శ్రేష్టమైన సమయం ఏంటంటే యాకోబు ఒక్కడే కావాలి. యాకోబుతో భార్యలు ఉన్నప్పుడు, యాకోబుతో పిల్లలు ఉన్నప్పుడు, యాకోబుతో వ్యాపార లావాదేవీలు ఉన్నప్పుడు, యాకోబుతో ఇంకెవరో కలిసి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి యాకోబు ఒక్కడే ఉంటే దేవుడు మాట్లాడతాడు. అందుకే యాకోబు ఒక్కడే అంటే ఒక్కడే ఉండే పరిస్థితిని ఎవరు అనుమతించారు? వెరీ గుడ్, దేవుడు అనుమతించాడు. మన జీవితాల్లో కూడా అంతే. ఒక్కోసారి దేవునికి ఒక పాఠం నేర్పాలనుకుంటున్నాడు, ఒక అనుభవాన్ని నేర్పాలనుకుంటున్నాడు, నిచ్చెనెక్కించాలనుకుంటున్నాడు, నీకు బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఫైట్ నేర్పాలనుకుంటున్నాడు, జీవితం అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాడు. దిస్ ఈస్ ద వే, ఇట్లాడు అంటే నువ్వు వినకపోతే ఎట్లా? నువ్వు ఇంకొకరితో మాట్లాడుతుంటే మనకు ఎట్లుంటుంది? ఆలోచించ. నీ దగ్గరికి వచ్చారు నీతో మాట్లాడాలని, వాళ్ళు వచ్చి నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రతిసారి ఫోన్ చూసి ఫోన్లో మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? లేచి వెళ్ళిపోతాం. చెడ్డ అలవాటు అది. నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూడటం, ఎవరితోనో మాట్లాడినప్పుడు ఫోన్ మాట్లాడటం, అది ఇతర వ్యక్తిని అవమానపరిచినట్టు. కాస్త ఫోన్ మాట్లాడకపోతే సస్తారా? ఫోన్ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత నాశనం చేసిందో ఇప్పుడే మీకు అర్థమవుతుంది. మంచి అలవాటు 2024లో చర్చికి ఫోన్ తేకండి. చర్చ్ అన్న మానేస్తాం కానీ కుదిరిద్దా అంటే చర్చికి రాకపోయినా పర్లా. చూసారా నిర్ణయం ఎలా ఉందో? ఒక్క ఫోన్ మోగకూడదు ఇక్కడ, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఫోన్ తేకండి, అలవాటు చేసుకోండి. ఫోన్ లేకుండా చర్చికి వెళ్దాం, బైబిల్ తీసుకొని వెళ్దాం, నోట్బుక్ తీసుకొని వెళ్దాం, పెన్ తీసుకొని వెళ్దాం. ఇట్స్ ఎ టైమ్ టు లెర్న్. ఐఎమ్ స్టూడెంట్, నేను విద్యార్థిని, ఐఎమ్ డిసైపుల్. ఇట్ షుడ్ నాట్ బి ఏ అబ్స్టాకిల్. ఈ ఫోన్ నాకు అబ్స్టాకిల్ అవ్వకూడదు. ఇంటికాడ ఫోన్ వదిలేయండి, ఫోన్ క్యారీ చేయకండి. హ్యాబిట్ నేర్చుకోవాలి. మారిన మనుషులుగా మనం కొత్తదనాన్ని చూపించాలి. యాంత్రికంగా మారకండి, దైవికంగా మారండి. దేవుడిది నేర్పిస్తున్నాడు మనకి. వింటున్నారా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కడే. దేవుడు మాట్లాడే సమయాలు, దేవుడు నేర్పే సమయాలు. దేవుడు నిన్ను నలగొట్టి ముక్కలు చేసి తన కొరకు వాడుకోవాలంటే మీరు ఒక్కళ్ళే మిగలాలి. చాలాసార్లు మనం వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు, వీలు కాదు ఆయనకి. అందుకే ఒక్కొక్కసారి దేవుడు మన జీవితంలో ఒంటరితనాన్ని అనుమతిస్తాడు, మన మేలు కోసమే. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒంటరితనంలో మనం నేర్చుకునే పాఠాలు, దేవుడు నేర్పే పాఠాలు జీవితంలో ఎప్పుడు నేర్చుకోలేం.